కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదివితే అందులో ఒక మాట మనం చూస్తాం. 2 Corinthians chapter 11 and verse 26 లో ఈ మాట రాయబడింది. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదల వలనను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను. చూడండి, దొంగల వలన ఏమొచ్చిందంట, ఆయనకి ఆపదలు వచ్చినాయి అంట. అంటే బహుశా ఏమై ఉండొచ్చు, పౌలు గారు ప్రయాణం చేస్తున్న కొంతమంది దొంగలు అతని దగ్గర ఉన్నవన్నీ ఏం చేసేవారు అనమాట, పట్టుకెళ్ళిపోయి ఉండొచ్చు. పౌలు గారి దగ్గర ఉన్న కొద్ది స్వాస్యము లేదా ఆ కొద్ది ధనము ప్రయాణాల కోసం ఉపయోగించాలనుకున్నది కూడా తీసుకెళ్ళిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి. మా నాన్నగారు ఒకసారి కర్ణాటక వెళ్ళారు. కర్ణాటక వెళ్ళి దేవుని సువార్త ప్రకటించిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నారు. మా నాన్నగారికి ఒక మంచి సూట్ కేసు, విఐపి సూట్ కేసు ఉండేది. దానిలో బైబిల్, మా నాన్నగారి మెసేజ్ల బుక్, సర్మన్స్ బుక్, అంటే ఆయన సేవలోకి వచ్చిన దగ్గర నుండి దేవుని దగ్గర నుండి పొందుకున్న వర్తమానాలన్నీ కూడా ఓ పుస్తకంలో రాసుకుని, నేను కూడా రాస్తాను నా పుస్తకం. మా నాన్నగారికి కూడా ఒక బుక్ ఉండేది, ఆ పుస్తకం పట్టుకెళ్ళేవారు. దానితో పాటు ఆయన బట్టలు, కొద్ది ధనం ప్రయాణం కోసం ఎక్కడైనా. కొన్నిసార్లు మా నాన్నగారు ప్రయాణం చేసి ఎక్కడైనా దూర ప్రాంతం వెళ్తే మీటింగ్లో వాక్యం చెప్తే ఆ మీటింగ్లు పెట్టిన సేవకులు కానుక కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మా నాన్నగారు మరలా ఎదురిచ్చి వచ్చేవాళ్ళు కానుక. అందును బట్టి వెళ్ళేటప్పుడే రిటర్న్ టికెట్ కూడా ఎంత డబ్బులు అవుతాయో ఆలోచన చేసుకుని ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళేవారు. సరే, వాటిని తీసుకుని వెళ్ళి కర్ణాటక వెళ్ళి వాక్యం చెప్పేసిన తర్వాత ట్రైన్లో స్లీపర్ క్లాస్లో వస్తున్నారు నాన్నగారును మరొక సోదరులు. ఇద్దరు వస్తూ ఉంటే అప్పటిదాకా మెలకుగానే ఉన్నారు. ఇంక రాత్రి 11 అయింది కదా, పడుకుందామని చెప్పి నాన్నగారును ఆ సోదరులు ఇద్దరు కూడా ఆ స్లీపర్ క్లాసులో ఇద్దరికి మిడిల్ బర్త్లు వచ్చాయి. ఆ క్రింద సూట్ కేసు పెట్టారు. యూజువల్గా ప్రతిసారి చైన్ వేస్తారు, ఆ చైన్ వేసి తాళం వేస్తారు కదా. ఆ రోజు ఎందుకు ఇంక చైన్ వేయకుండా సూట్ కేసు కింద పెట్టి వీళ్ళిద్దరూ ఆ మధ్య బర్త్లో పడుకున్నారు. పడుకున్న తర్వాత కాసేపటికి, అంటే ఒక 2-3 గంటల తర్వాత లేచి చూసేసరికి సూట్ కేసు లేదు. ఎవరు తీసుకెళ్ళిపోయాడు. ఉదయాన్నే లేచిన తర్వాత మా నాన్నగారు సూట్ కేసుతో వెళ్ళిన వాళ్ళు మామూలుగా నడుచుకొచ్చేస్తారు ఇంటికి. అప్పుడు నేను, మా అక్క, మా తమ్ముడు, డాడీ మీరు సూట్ కేసుతో వెళ్ళారు, అది ఎవరికి డొనేట్ చేశారని అడిగాం. ఓ దొంగడు ఎత్తుపోయాడు ఆయన. అందులో డబ్బులు పోయినని బాధపడలేదు, లేదా మా నాన్నగారు వాచ్ పోయిందని బాధపడలేదు, కానీ ఆ బైబిలును మరియు ఆ సర్మన్స్ బుక్ పోయింది. దానికోసం కొంచెం బాధపడ్డారు. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు, నేను, ఆ తర్వాత మా అక్క, మా తమ్ముడు, మా అమ్మగారు అందరం కలిసి ప్రార్థన చేసాం. ప్రభువా, మరి మా నాన్నగారు సూట్ కేసు అయితే పోయింది, ఆ పుస్తకం అయితే లోపల ఉండిపోయింది, ఆ సర్మన్స్ బుక్ ఉండిపోయింది, ప్రసంగాల పుస్తకం అంతా ఎప్పటి నుంచో రాసుకున్న ప్రసంగాలు అవన్నీ కూడా, బైబిల్ కూడా ఉండిపోయింది. పోయింది సూట్ కేసు, బట్టలు ఇవన్నీ పోయినాయి. కానీ ఆ వ్యక్తి ఎవరో కానీ తీసుకున్నవాడు ఆ బైబిల్ చదివి లేదా ఆ ప్రసంగాలు చదివి రక్షణ పొందుటలుగా సహాయం చేయమని దేవుని సభలో ప్రార్థన చేశాం. సేవకులకి ఇలాంటి కొన్ని పరిస్థితులు అప్పుడప్పుడు రావచ్చు. దొంగల వలన ఆపదలు వచ్చాయట, స్వజనుల వలన ఆపదలు వచ్చినాయట. పౌలు భక్తుడు క్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన కోసం జీవిస్తూ ఉంటే యూదుల్లో ఉన్న చాలామంది స్వజనులు పౌలు భక్తుడిని అత్యంత భయంకరంగా విమర్శించారు లేదా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, పౌలు గారికి ప్రభు దగ్గరికి రాకమునుపై వివాహం జరిగి ఉండొచ్చు. ఆయన భార్య పేరు మీరా అని. ఆమె ఈయన ప్రభువుని అంగీకరించిన తర్వాత మరలా యూదుల్లో కలిసిపోయిందని ఒక చరిత్రకారుడు ఎక్కడో రాసుకుంటూ వచ్చాడు. ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కొన్నాడు ఆయన. స్వజనుల వలన సమస్యలు, స్వజనుల వలన ఆపదలు. ఒకవేళ నీవు కూడా అలాంటి ఆపదలు ఎదుర్కొంటున్నావు ఈరోజు. యేసు ప్రభువుని అంగీకరించినందుకు నీ బంధువులే నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారేమో. ఇంతవరకు నీ ద్వారా మేలు పొందిన వారు అనేక మందే నువ్వు ప్రభువుని అంగీకరించగానే నీ మీద నిందలు వేయడానికి, అసహ్యంగా మాట్లాడడానికి వెనుకాడడం లేదేమో. నీ సొంత కుటుంబ సభ్యులే బహుశా నిన్ను వెలివేసినంత పరిస్థితిలోకి తీసుకొచ్చారేమో. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావు కనుక ఇక మాతో నీకు పాలు పంపులు లేవని బహుశా నిన్ను ఎక్స్కమ్యూనికేట్ చేశారేమో. వారితో నేను డిటాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తారేమో. చాలా స్వజనుల వలన ఆపదలు వచ్చాయట. ఆ తర్వాత కపట సహోదరుల వలన ఏమొచ్చాయట. ఇది చాలా డేంజర్. ఇది పౌలు గారు ఎదుర్కొన్న కష్టాలు మామూలుగా కాదు. కపట సహోదరుల వలన ఏమొచ్చాయి, ఆపదలు. అంటే తన చుట్టూ ఉంటూనే
తన చుట్టూ ఉంటూనే పౌలు గారికి హాని కలిగించాలన్న ఆలోచన. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా కొన్ని చోట్ల. నీ చుట్టూ ఉన్న వాళ్ళే బహుశా నిన్ను కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు గురి చేయొచ్చేమో, నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను అతి తీవ్రంగా మోసం చేయొచ్చేమో, నీ చుట్టూ ఉన్న వాళ్ళే నేను అతి తీవ్రంగా ఇబ్బందులు పాలు చేయడానికి ప్రణాళికలు చేయొచ్చేమో. పైకి చూడడానికి చాలా చక్కగా వెల్ విషయంలా కొంతమంది కనబడొచ్చేమో, కానీ ఆ వెనకాలను వారి ఆలోచనలు ఉద్దేశాలు అతి తీవ్రంగా ఉండొచ్చేమో. ఏనాటికైనా నేను ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం. పౌలు గారి కపట సహోదరుల వల్ల కూడా ఏం ఎదుర్కొన్నాడు ఆయన? ఆపదలు ఎదుర్కొన్నాడు. ప్రకృతి నుండి వచ్చే ఆపదలు కొన్ని అయితే, ఇలాంటి భయంకర ఆపదలన్నీ. కానీ ఆఖరిగా పౌలు గారు చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? ప్రతి ఆపద నుండి దేవుడు ఏం చేశాడు? ఆయన్ను తప్పించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీతిమంతును కలిగే ఆపదలు బహుశా అనేకంలో అయి ఉండొచ్చేమో, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అన్నింటిలోంచి అన్నాడా? కొన్నింటిలోంచి అన్నాడా? కొన్ని నువ్వే భరించు బాబు అన్నాడా దేవుడు? అన్నింటిలో నుండి దేవుడు మనల్ని తప్పించే దేవుడు. ఆపద రావచ్చేమో, కానీ ఆపదల్లో నుండి దేవుడు మనల్ని కాపాడాలంటే మనం ఎవరినో శరణు కోరాలట? దేవుని శరణు కోరాలి. చిన్నప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు శరణం అని చెప్పి ఎవరో పెద్దోళ్ళ దగ్గరికి నిలబడేవారు. వీడు కొట్టినంత కొట్టేసి ఆ తర్వాత పరిగెత్తి నుంచి పెద్దోళ్ళ దగ్గర శరణం అనగానే ఇక్కడ ఏమనకూడదని. అప్పుడు ఆడు ఎదుటివాడు, రే అక్కడ నుండి రారా బయటికి చెప్తాడు ఈ సంగతంటే, వస్తానండి అని చెప్పి ఆ నాన్నగారు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంటాడు. దేవుని శరణు జొచ్చడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. వెన్ యూ ఫేస్ ఎ కెలామిటీ, when you face a hardship, when you face a suffering, difficult thing in your life, Christ Jesus is your refuge. ఆయన ఒక్కడే నీ ఆశ్రయదుర్గం, ఆయన నీ ఆధారం. ఆయన దగ్గర నువ్వు రావడం ద్వారానే దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు. చెప్పండి, మన కాడిని తొలగించే దేవుడు, మన ఆపదలను కూడా దేవుడు ఏం చేస్తాడట? ఆయన తొలగించే దేవుడు, బలపరిచే దేవుడు ఆయన. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.